welcome to Jil Jil Jiga. ఈ రోజు మన Jil Jil Jiga వచ్చేసింది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇన్ కరీంనగర్. సో మరి మొత్తానికి ఈ రోజు మన Jil Jil Jiga లో పార్టిసిపేట్ చేయడానికి గర్ల్స్ అండ్ బాయ్స్ రెడీగా ఉన్నారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? yes yes. పాపం బాయ్స్ ఏంటి, వాయిస్ లో బేస్ అస్సలకి లేనే లేదు. మా గర్ల్స్ యాక్చువల్లీ వాళ్ళు అరుస్తున్నారు బట్ నీకే వినిపించట్లేదు. బికాజ్ నీకు ఒక్క ఇయర్ వినిపిస్తుంది. ఆల్రెడీ చెప్పాను, ఆర్డర్ ఇచ్చాను. ఎందుకంటే మా గర్ల్స్ వాయిస్ వినిపించింది. స్వీట్ ఇయర్ అంట, హనీ పోసుకున్నావా? అవును, ఎందుకంటే మా గర్ల్స్ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటాయి, తేనె తాగినట్లుగా ఉంటాయి అన్నమాట. రైట్, ఎనీవేస్ బాయ్స్ గర్ల్స్ ఈ రోజు ఫుల్ జోష్ గా, ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు టాస్క్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్క్లు చేయాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి. రేణు టీం నుంచి 3 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి 3 యువరాజులు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మా గర్ల్స్ అత్తలు. రైట్, విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీం యువ రాణులు. రైట్, ఎనీవేస్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చిండ్రు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ఫస్ట్ టాస్క్ టు గర్ల్స్. సో గర్ల్స్, ఆర్ యు రెడీ? హాయ్ హాయ్ హాయ్. సో నీ పేరు? సుష్మిత. సుష్మిత. సుష్మిత చాలా బాగున్నావు సుష్మిత, నువ్వు యు లుకింగ్ సో బ్యూటిఫుల్. యు నో వాట్, నిన్ను చూడగానే నీ వెనకాల ఉన్న చందమామ ఫేడ్ అవుట్ అయిపోయింది. మెట్ట మధ్యాహ్నం చందమామ ఏంటి ఉంటది, వస్తది. అంటే ఫస్ట్ అయితే మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. నేను చూడగానే కొత్తగా నాకు ఒక క్రియేటివ్ ఐడియా వచ్చింది, అదే ఐస్ క్రీమ్ అమ్మాలని. సో దాన్ని నేను పర్ఫెక్ట్ గా చేసి ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ అంటే ఏ టాస్క్ అయినా ఏదైనా చేయగలరు అని నిరూపించాలి. సారీ రెడీ? Here we go from 3, 2, 1 go start. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఫుల్ ఐస్, వెనిలా. ఐస్ క్రీమ్ కావాలా? ఒక ఐస్ క్రీమ్ కావాలి. ఏం ఫ్లేవర్ కావాలి? నీ దగ్గర ఏమేమి ఉన్నవి? స్ట్రాబెర్రీ, వెనిలా అన్ని ఉన్నాయి. వెనిలా కావాలి. నిత్తు ఐసు. ఐసా? నిత్తు ఐసు. మీ దగ్గర ఏమేమి ఉన్నాయి? వెనిలా, వెనిలా ఐస్ ఉందండి. ఫుల్ ఉందా? ఉంది. ఫుల్ ఉందండి. ఫుల్ కొద్దిగా ఐస్ క్రీమ్ ఉంటది. ఐసు నిత్తు. కోపొస్తే అమ్మాయిలు వదిలేసి నీకు చెక్ రాసిచ్చి నీతో వచ్చేస్తా. అరే ఆగు, రోజు నీ మొహం ఎండలో ఆగు. ఐస్ క్రీమ్స్ అంటే నీ గురించి అదే అడుగుతున్నా, ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి. ఎక్కడ ఇల్లు ఎక్కడ? అరే పో. ఓకే, సో మరి ఫస్ట్ టాస్క్ రేణు టీం నుంచి యువరాజు నెంబర్ 1 వచ్చేసాడు. సో వాట్స్ యువర్ నేమ్? హుసేన్. హుసేన్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే పల్లెటూరు అబ్బాయివి నువ్వు, ఫస్ట్ టైం గోవా బీచ్ కి వెళ్ళావు, నీ ఫీలింగ్ ఏంటి? సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి యువరాజు నెంబర్ 1 వచ్చాడు. ఈ యువరాజు ఫస్ట్ టైం పల్లెటూరు నుంచి గోవా బీచ్ కి వెళ్ళాడు. ఇక్కడ 3 సుందరాంగులు ఉన్నారు గోవా బీచ్ లో. వీళ్ళని చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? బ్యూటీ అబ్బాయిలు చూస్తే నీకు ఎప్పుడు వచ్చాయి? రమ్మని అన్నాడు, నేను వెళ్ళాను. బ్రో, ఇక్కడ 3 బ్యూటీలు ఉన్నారు బ్రో. ఏ బ్యూటీకి ఏ పేరు పెడదాం? ఫస్ట్ ముందుగా ఈ ఎల్లో బ్యూటీకి ఏ పేరు? నిత్య. నిత్య. ఓకే, అచ్చం నిత్య మీనల్లా ఉంది. బ్యూటీ బ్రో శకుంతల. గోవా బీచ్ లో శకుంతల ఏంటి బ్రో?
Right, superb and first task complete చేసుకున్నాం from Renu team boys. So next we'll move on to Nitin team girls. Nitin team నుంచి టాస్క్లు సూపర్ గా చేస్తున్నారు మా గర్ల్స్. నెక్స్ట్ టాస్క్ చేయడానికి నెక్స్ట్ గర్ల్ వచ్చేసింది. కమ్ హియర్. ఓకే, మరి సెకండ్ టాస్క్ చేయడానికి మా టీం నుంచి ఒక పాప వచ్చింది. నీ పేరు? నర్మదా. నువ్వు నిజంగా పండుగా ఉన్నావు. ఏ పండు? చెప్పు. నీ పేరు పండా లేకపోతే వేరేనా? నర్మదాని. నర్మదా. ఇంకొంచెం ఫైనల్ కార్డ్ విరుగుద్ది. కుదారంటే ఫేస్ రెండు చక్కలైపోద్ది. ఓకే నర్మదా, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? వాళ్ళ టాస్క్ చూసారు కదా, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏదో చేయాలనుకుంటారు, ఇక్కడ గడ్డి పీకుతున్నారు అంతే. మరి ఈ గడ్డి మీద దుమ్ము లేపేయాలి. మరి నీకు వచ్చిన టాస్క్ గడ్డి మీద దుమ్మింది. నర్మదా, నువ్వు డాన్స్ చేయాలి. చేస్తావా? చేస్తా. ఓకే కదా. రంగు రంగు సకలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిట్టు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడ మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. ఎడుడు అడుడు అరారాడు నువ్వే 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 నాకు సరైనడు. ఎడుడు అడుడు అరారాడు నువ్వే 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 నాకు సరైనడు. సో నర్మదాకి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి యువరాజ్ నెంబర్ 2 టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి వచ్చాడు. హాయ్. హౌ రొమాంటిక్, హౌ రొమాంటిక్. కమ్ ఆన్. సో ఫస్ట్ అయితే మీరు హాయిలు బాయిలు పక్కన పెట్టి తన పేరేంటో తెలుసుకుందాం. యువరాజా, నీ పేరేంటి? శ్రీనివాస్. ఓకే, నువ్వు యువరాజువా యువర్ రానివా? రానివా? రాజు. మరి యువరాజు అంటే ఎలా ఉండాలి? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు అలా ఉంటారు. ఇంకొకసారి ఆ ధీరత్వాన్ని చూపించి యువరాజా. ఇలానా? ఏంటది? యువరాజా, నా యాల్ది యువరాజా. యువరాజా ఏంటి మీలో కరెంట్ లేదా ఏంటి? సంథింగ్ హ్యాపెనింగ్ హియర్. ఎరుపు పసుపు కలిసిన రొమాంటిక్ కలర్ లో నడుము అలా కనిపిస్తే కళ్ళు ఆటోమేటిక్ అక్కడికి పోతాయి. అది వాడి నైజం. యువరాజా, మీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ ప్లే అవుతుంది, దాన్ని నువ్వు మార్చి చెప్పాలి. ఏమంటావు యువరాజా? అయితే ముందుగా నీకు వచ్చిన డైలాగ్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఓకే, 3, 2, 1 డైలాగ్ ప్లీజ్. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. సో ఈ డైలాగ్ ని మార్చి చెప్పడానికి నా టీం నుంచి యువరాజు రెడీగా ఉన్నాడు. యువరాజు నెంబర్ 2. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. కప్పల్లాయుడు ముంజాతిరితో కచ్చిన, తోపులు మిట్టడానికి తచ్చిన, కాకాబలితో కట్టిన, కొంచెం బిచ్చితో కట్టిన, రాజమిరంతో కచ్చిన, లాగి రసంతో టచ్చిన, తుస్సుకో పిస్సు లెక్కన తిట్టుకో మిట్టయితాయి, తీరంలో లపటాలు సీరంతో కీటెక్కుతాయి. యువరాజా బాగా చెప్పారు యువరాజా. మీరు నిజంగా పవర్ ఉంది యువరాజా. నాలో పవర్ ఉంది, నాలో పవర్ ఉంది. కరెంట్ వచ్చింది. యువరాజా, ఈ డైలాగ్ లో మీ ధీరత్వం తెలిసింది. ఇంకొక డైలాగ్ చెప్పవలను. ఆ డైలాగ్ లో మీ రొమాంటిక్ యాంగిల్ కనిపించవలను. చూసి ఏమంటారు యువరాజా? ఓకే చెప్తాను. నాకు నచ్చినవి 2. నాకు నచ్చినవి 2. ఒకటి నిద్ర, ఒకటి నిద్ర, 2 ఒకటి నిద్ర, 2 మంచి మగుడు, మంచి పిల్ల.
ఖచ్చితంగా నీకు ఒక మంచి పెళ్ళం దొరకాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ నుంచి లాస్ట్ యువరాణి రెడీగా ఉంది లాస్ట్ టాస్క్ చేయడానికి. కమ్ హియర్. నీ పేరేంటి? సంకీర్తన. 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 సంకీర్తన, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూద్దాము. ఓకే, ఇలాగే బాగున్నావు నితిన్, కంటిన్యూ. నీకు ఒక సాంగ్ ప్లే అవుతుంది. ఆ సాంగ్ విన్న తర్వాత దాన్ని సరదాగా ఆ లిరిక్స్ మార్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకునే విధంగా నువ్వు ఎలా పాడతావో అది నీ ఇష్టం. అంటే చాయిస్ ఇస్ గర్ల్స్ అన్నమాట. చాయిస్ ఇస్ యువర్స్. యాక్చువల్ గా మీ చాయిస్ అన్నమాట అది. రైట్, ఫస్ట్ అయితే నీకోసం ఒక మంచి సాంగ్ ప్లే అవుతుంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. Are you ready? Yes. So here we go, start. గజ్జి 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 Come on, Giri, go. నాలోనే గజ్జి నాతోనే గజ్జి అరే నా గజ్జి చుట్టూ గజ్జి నేనంతా గజ్జి నా పెదవి పైన గజ్జి నా మెడ వంపున గజ్జి నా గుండె మీద గజ్జి ఒళ్ళంతా గజ్జి బుగ్గల్లో గజ్జి ముగ్గల్లే గజ్జి ముద్దేసే గజ్జి నిద్రలో గజ్జి పొద్దుల్లో గజ్జి ప్రతి నిమిషం గజ్జి. ఓకే రైట్, సంకీర్తన సూపర్ బ్యాండ్. నీకు ఎలా తెలిసింది? రేణు ఫస్ట్ వచ్చేటప్పుడు ఇలా ఎపిసోడ్ హాయ్ హలో వెల్కమ్ టు ఓకే రైట్. ఎనీవే సూపర్ సంకీర్తన, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ప్యారడీ సాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా టీం నుంచి యువరాజు నెంబర్ 3 కమియా. వాట్స్ యువర్ నేమ్? దీపక్. సో దీపక్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే డాన్స్ చెయ్యాలి. ఓకే. Are you ready? Yes, ready. Okay, come on. 3, 2, 1, song please. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, man and duty. Hey, ripo mapokadu, hey, pote matiradu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. Okay, right, superb and full power packed performance ఇచ్చేసాడు. Thank you so much and give him a big round of applause. Come on boys and girls. Okay, right, superb. And మొత్తానికి ఈ రోజు టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సూపర్ గా అండ్ ఫుల్ టు ఫ్యాంటాస్టిక్ గా కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్, సో మరి మొత్తానికి టాస్క్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు సూపర్ అండ్ చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నారు. సో అందుకనే ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజు మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగు పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు, అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 రాక్ స్టార్స్ వస్తున్నారు. ఓకే రైట్, సో మరి నా టీం నుంచి సన్ ఫ్లవర్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో నితిన్ టీం నుంచి అలానే నా టీం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ పరుగు పరుగు గేమ్ ఆడాలంటే ఇప్పుడు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి మొత్తానికి పరుగు పరుగు గేమ్ ఆడటానికి మనకి ప్రాపర్టీస్ అనుకున్నాం, పార్టిసిపెంట్స్ అనుకున్నాం. రేణు టీం నుంచి 4 బాయ్స్ అండ్ నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ వచ్చేసారు.
అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ కార్నర్ లో 2 rings అండ్ మా చేతిలో 2 balls ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీమ్ బాయ్స్ ముందుగా వస్తే 2 boys అక్కడ 2 rings కనిపిస్తున్నాయి కదా అక్కడ పొజిషన్ తీసుకుంటారు. అండ్ ఇక్కడ నుంచి 2 boys స్టార్ట్ అవుతారు. అది ఎలా అంటే మీకు ఈ 2 balls ఇస్తాం. ఈ 2 balls కాళ్ళ మధ్యలో ఇలా పెట్టుకొని 2 boys జంప్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్ళాలి. సో అక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటారు కాబట్టి వాళ్ళకి వితౌట్ యూజింగ్ హ్యాండ్స్ కాళ్ళతోనే పాస్ ఆన్ చెయ్యాలి. ఇలా పాస్ ఆన్ చేశాక అక్కడ నుంచి ఇద్దరు బాయ్స్ ఉంటారు. వాళ్ళకి మీరు ఆల్రెడీ పాస్ ఆన్ చేస్తారు కాబట్టి చేతులు ఒకవేళ యూజ్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతారు. ఒకవేళ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ఈ గేమ్ ఆడితే అక్కడ ఉన్న 2 boys మీరు ఇద్దరు అక్కడ ఉంటారు. అక్కడ నుంచి 2 boys ఆ బాల్స్ ని క్యారీ చేస్తూ జంప్ చేస్తూ ఇక్కడ దాకా వస్తారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ అనేది ఎలా డిసైడ్ అవుతున్నారంటే ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. yes ఓకే ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి రాక్ స్టార్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి రాక్ స్టార్స్ రెడీగా ఉన్నారు. 3 2 1 గో. ఓకే రైట్. సో మరి పర్గో రేణు టీమ్ నుంచి రాక్ స్టార్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్స్ టర్న్ ఆఫ్ సన్ ఫ్లవర్స్ ఫ్రమ్ నితిన్ టీమ్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ హూస్ గోయింగ్ దేర్? అక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. ఆ 2 పొజిషన్స్ కి వెళ్ళే 2 గర్ల్స్ ఎవరు? సో హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. రైట్. సో మరి మొత్తానికి ఒక సూపర్ ఫనీ అండ్ సూపర్ ఎనర్జెటిక్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం పరుగు. సో మరి ఈ పరుగులో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. ఈ రోజు పరుగులో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes 25 seconds లో. కమన్ గర్ల్స్. పరుగో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 seconds. ఓకే రైట్. ఎనీవే సూపర్ బాయ్స్ నిజంగా చాలా చక్కగా ఈ గేమ్ ఆడారు. గర్ల్స్ యూ టూ చాలా చక్కగా సూపర్ గా ఆడారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ అండ్ సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పకడో. పకడో గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి ముందుగా నా టీం నుంచి 2 అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. అబ్బాయిలు పకడో గేమ్ ఆడటానికి పకడో అంటూ మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే సో బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి పకడో గేమ్ ఆడటానికి బాయ్స్ గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. చూస్తున్నారు కదా అక్కడ బాస్కెట్ లో నెంబర్ ఆఫ్ బాల్స్. సో చాలా స్మైలీ బాల్స్ ఉన్నాయి. ఇంతకీ ఆ స్మైలీ బాల్స్ తో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఈగర్లీ బాయ్స్ అండ్ గర్ల్స్ వెయిటింగ్. రేణు, నితిన్, హౌ? సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి ఫస్ట్ పర్సన్ ఈ గేమ్ ఆడటానికి ముందుగా వస్తే ఆ బాస్కెట్ దగ్గరికి వెళ్తాడు అండ్ అక్కడ నిల్చొని
సో అక్కడున్న స్మైలీ బాల్స్ ఎన్ని బాడీ మీద హోల్డ్ చేయగలుగుతాడో ఆ 90 seconds లో చూసేద్దాం. 180 seconds లో బాయ్స్ ఎక్కువ హోల్డ్ చేస్తే బాయ్స్ విన్ అవుతారు, అండ్ 180 seconds లో గర్ల్స్ ఎక్కువ హోల్డ్ చేస్తే గర్ల్స్ విన్ అవుతారు. పకడో పకడో గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో 3 2 1 స్టార్ట్. నా టీం నుంచి ఫస్ట్ అబ్బాయి ఆడేశాడు. సో 90 seconds టైంలో ఎన్ని బాల్స్ హోల్డ్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 వెనక్కి తిరుగు 13 14 15 16 17 18 వెనక్కి తిరుగు 19 20 21 22 23 24 25. సో నా టీం నుంచి రాజశేఖర్ 25 బాల్స్ ని హోల్డ్ చేశాడు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ అబ్బాయి రెడీగా ఉన్నాడు. ఓకే, పకడో పకడో గేమ్ ని ఇప్పుడు నా టీం నుంచి లక్ష్మణ్ ఆడబోతున్నాడు. లక్ష్మణ్ 3 2 1 స్టార్ట్. పకడో గేమ్ ని లక్ష్మణ్ ఫినిష్ చేశాడు. సో 90 seconds లో ఎన్ని బాల్స్ హోల్డ్ చేశాడు ఇప్పుడు చూద్దాం. కమ్ ఆన్. 1 2 3 4 5 6 7 వెనక్కి తిరుగు 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఎదురు తిరుగు 20 21 22. లక్ష్మణ్ హోల్డ్ చేసిన బాల్స్ 22 balls. Here we go from 3 2 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా టీం నుంచి ఫస్ట్ గర్ల్ 90 seconds లో ఎన్ని బాల్స్ ని కలెక్ట్ చేసిందో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17. సో టోటల్ బాల్ 17 కలెక్ట్ చేసింది 90 seconds లో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మా టీం నుంచి మౌనిక కంప్లీట్ చేసుకుంది 90 seconds. నెక్స్ట్ వీణా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉంది. సో వీణా, ఆర్ యు రెడీ? గో దేర్. Here we go from 3 2 1 go. seconds time లో ఎన్ని బాల్స్ హోల్డ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. So Veena hold చేసిన balls 22 balls. Okay, so పకడో game ని నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి పార్టిసిపెంట్స్ ఫినిష్ చేస్తారు. సో నితిన్ చెప్పు, మీ అమ్మాయిలు 180 seconds లో ఎన్ని balls హోల్డ్ చేశారు? మరి ఈ రోజు పకడోలో 180 seconds లో మరి మా గర్ల్స్ హోల్డ్ చేసిన balls 39. Super girls, come on. సో పకడో గేమ్ లో నా టీం అబ్బాయిలు హోల్డ్ చేసిన balls 47. సో మరి ఫైనల్ గా ఈ రోజు పకడో విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. సూపర్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. గర్ల్స్ యూ టూ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు ఈ గేమ్ ని. థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. Okay, right. So, Mari, that was wonderful and beautiful performance by students. Give them a big round of applause. Come on, boys and girls. Yeah, Mari, oka super energetic performance చూసాక నెక్స్ట్ ఒక సూపర్ గేమ్ లోకి వెళ్ళాలని నీకు కూడా ఉంది కదా? Yes. సో మరి ఆ గేమే రింగా. ఓకే, సో రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అలానే నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 రింగ్ మాస్టర్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. సో నా టీం నుంచి 5 అబ్బాయిలు వచ్చేసారు. అండ్ నితిన్ నుంచి నా టీం నుంచి కూడా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే, సో రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఇప్పుడు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి రింగా గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీ కూడా రెడీగా ఉంది. చూసారు కదా, సింగిల్ ప్రాపర్టీ, సింగిల్ రింగ్. సో రైట్, మరి ఈ రింగ్ తో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్. కాబట్టి సో బిఫోర్ యూ గైస్ ప్లేయింగ్ దిస్ గేమ్, ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని క్లియర్ గా మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, చూసారు కదా, ముందుగా వచ్చే 5 హ్యాండ్స్ స్ట్రెచ్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మీ హ్యాండ్స్ మీదుగా ఈ రింగ్ ని పాస్ ఆన్ చేస్తారు. మీ చేతితో టచ్ చేయకూడదు, జస్ట్ హ్యాండ్ మూవ్మెంట్స్ తో మాత్రమే ఈ రింగ్ ని పాస్ ఆన్ చేయాలి. అండ్ దీనికి టైమర్ ఉంటుంది. ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. గర్ల్స్ కమ్ ఆన్. ఓకే, సో రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. సో మరి ఎంత టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. గర్ల్స్ 3, 2, 1 స్టార్ట్. Okay, right. So మరి రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ 5 మెంబర్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. Here we go from 3, 2, 1 go.
ఓకే రైట్. సో మరి మొత్తానికి రింగా గేమ్ ని కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫైనల్ గా ఈ రోజు రింగాలో మరి మా టీమ్ గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 47 seconds లో. కమాన్ గర్ల్స్. రింగా గేమ్ ని మా బాయ్స్ ఫినిష్ చేశారు విత్ ఇన్ 58 seconds. రింగా గేమ్ విన్నర్స్ ఆర్ బాయ్స్. Boys say yes. Okay, anyways, boys and girls ఈ గేమ్ చాలా బాడారు. Thank you girls. Thank you boys. నెక్స్ట్ మన ఫైనల్ బ్యాటిల్ ఫైనల్ వార్. సో ఇంతకీ ఆ ఫైనల్ వార్ ఏంటి అని ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ అడుగుతున్నారు కాబట్టి ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు ఫైనల్ గేమ్. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3 అబ్బాయిలు అలానే నితిన్ టీం నుంచి 3 అమ్మాయిలు వచ్చేస్తున్నారు. ముందుగా నా టీం నుంచి 3 కిరాక్ అబ్బాయిలు వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే రైట్. సో మరి మొత్తానికి కిరాక్ అబ్బాయిలు వచ్చేసారు రేణు టీం నుంచి. నెక్స్ట్ మరి నితిన్ టీం నుంచి సై అంటే సై గేమ్ ఆడటానికి ఎవరు వచ్చేస్తున్నారు తెలుసా? తెలీదు. నాకు కూడా తెలీదు. రైట్, హియర్ వి గో. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో మరి ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ ఫైనల్ యుద్ధం ఇందులోకి వెళ్ళాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్. సో మరి చూస్తున్నా కదా వైట్ కలర్ బాక్సెస్ అండ్ ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది. ఇంతకీ ఆ వైట్ కలర్ బాక్సెస్ లో ఏమున్నాయి అని ఇక్కడ lemons and balls. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 3 ముద్దు గుమ్మలు ముందుగా వస్తే ఈ గేమ్ ఎలా ఆడాలంటే యాక్చువల్ గా నేను చెప్పడానికంటే ముందు నువ్వు చెప్తే చాలా బాగుంటది. ఓహో, నువ్వు స్వీట్ గర్ల్ కదా. నువ్వు హౌ అని చెప్పైతే. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే సై గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే 3లో 2 హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు. సో థర్డ్ పర్సన్ వచ్చి హ్యాండ్స్ మధ్యలో కూర్చుంటారు అనమాట. తర్వాత అతన్ని ఇక్కడ నుంచి అక్కడ వరకు క్యారీ చేసుకుని తీసుకుని వెళ్తారు. అండ్ థర్డ్ పర్సన్ ఖాళీగా కూర్చోరు కదా, అక్కడున్న బాక్సెస్ ని తన లెగ్స్ తో పిక్ చేస్తారు వితౌట్ యూజింగ్ హ్యాండ్స్. సో మళ్ళీ క్యారీ చేసిన థర్డ్ పర్సన్ ఇక్కడ వరకు మళ్ళీ తీసుకొచ్చేస్తారు. క్యారీ చేసిన వైట్ బాక్స్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పర్సన్ ఈ బ్లూ కలర్ టబ్ లో వేసేస్తారు. సో ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 minutes టైం ఇస్తాము. ఎనీవేస్ మరి విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫస్ట్ గా ఈ రోజు సై అంటే సై గేమ్ ఎవరు ఆడుతున్నారో తెలియాలి. మన గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తాను. మరి ట్విస్ట్ తో పాటు లక్ కూడా ఉండాలి. ఆ లక్ ఈ రోజు గర్ల్స్ కి వస్తుందా, ఆ లక్ ఈ రోజు బాయ్స్ కి వస్తుందా? లక్ కన్నా ముందు మన కోసం కిక్ ఇవ్వడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేస్తున్నారు. ఓకే రైట్. సో మరి మా టీం నుంచి 3 ముద్దు గుమ్మలు రెడీగా ఉన్నారు ఈ గేమ్ ఆడటానికి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. నితిన్ టీం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని పిక్ చేశారు విల్ సీ. ముందుగా లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, and 33, 34, 35, 36. So total chocolates collected by Nitin team girls 36, and next we'll go with balls. 1, 2, 3, and 4. Total balls collected by Nitin team girls 4, and final ga migulunavi lemons. So lemons en collect chesaru chuddam.
only one lemon. One lemon. Okay, only one lemon. So మా team girls ఈ game ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి it's turn of Renu team boys. Boys, are you ready? So let's go. Okay, so scientist సాయి గేమ్ ని ఇప్పుడు నా టీం నుంచి అబ్బాయిలు ఆడబోతున్నారు. అబ్బాయిలు 3, 2, 1 స్టార్ట్. ఓకే, సైంటిస్ట్ సాయి గేమ్ ని నా టీం నుంచి అబ్బాయిలు కూడా ఫినిష్ చేశారు. మరి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని పిక్ చేశారో విల్ సీ. ఫస్ట్లీ లెట్ us go with chocolates. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. So అబ్బాయిలు కలెక్ట్ చేశారు 45 chocolates. Okay, next we'll go with నిమ్మకాయలు. 1 and 2. 2 lemons కలెక్ట్ చేశారు. Next we'll go with balls. 1, 2, 3 and 4. 4 balls కలెక్ట్ చేశారు. రైట్. సో మరి సైంటిస్ట్ సాయి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్స్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా వాళ్ళ స్కోర్స్ ఏంటో విల్ సీ. సైంటిస్ట్ సాయి గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేస్తారు. అండ్ వీళ్ళైతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ గేమ్ లో ఉండే ట్విస్ట్ ఏంటి, మా స్కోర్స్ ఏమవుతాయి, మేము ఆడిన ఈ ఆట ఏ విధంగా మలుపు తిరగబోతోంది అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకే ఆ ట్విస్ట్ ఏంటి నితిన్? సో రైట్, ఇక్కడ మనకి 3 కార్డ్స్ ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 30 అండ్ ఒక దాంట్లో 100. మరి ఇక్కడ మనకి 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్ ఈ కార్డ్స్ లో ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ రోజు సైంటిస్ట్ సాయి గేమ్ మా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ బాయ్స్ డిసైడ్ చేస్తారు. సో అది ఎలా అంటే, సో ఒకవేళ మా గర్ల్స్ ఒక 22 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 22 చాక్లెట్స్ కి బాయ్స్ ఈ కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తారు. దాంట్లో 100 రావచ్చు, 50 రావచ్చు, 30 రావచ్చు. ఒకవేళ 100 వస్తే 22 చాక్లెట్స్ ఇంటూ 100. సో అలా క్యాల్కులేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఒకవేళ లెమన్స్ ఒక 3 కలెక్ట్ చేశారు అనుకోండి, ఆ 3 లెమన్స్ కి బాయ్స్ ఈ కార్డ్స్ లోంచి ఒకటి పిక్ చేస్తే దాంట్లో 30 వస్తే ఆ 3 లెమన్స్ ఇంటూ 30. యాక్చువల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు అనుకుంటున్నారు, అండ్ బాయ్స్ అందులోనూ ఈ రోజు మేము ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేశాం కాబట్టి వినర్స్ మేమే అని మైండ్ లో ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా వెళ్ళిపోతున్నారు. కానీ అలా కాదు, ట్విస్ట్ రివీల్ చేశాక ఇప్పుడు వీళ్ళకి ఏమనిపిస్తుందో తెలుసా? సో ఎస్, వినర్స్ అనే వాళ్ళు ఎవరైనా కావచ్చు, అదే ట్విస్ట్. సో బాయ్స్ అండ్ గర్ల్స్, మరి ఫాస్ట్ గా ఈ రోజు విల్ స్టార్ట్ విత్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గర్ల్స్, మనం ఇక్కడ చాక్లెట్స్ కలెక్ట్ చేసాం, లెమన్స్ కలెక్ట్ చేసాం, బాల్స్ కలెక్ట్ చేసాం. సో ఫాస్ట్లీ విల్ గో విత్ ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 50. అమ్మాయిలు నెక్స్ట్ విల్ గో విత్ బాల్స్. ఎనీ బాల్స్? 4 balls. ఓకే, 4 balls కి మీరు ఇచ్చే స్కోర్ 100. సో మీ బాల్ స్కోర్ వచ్చి 4 into 100. గర్ల్స్ నెక్స్ట్ లెమన్. ఎనీ లెమన్స్? 1 lemon. సో 1 lemon కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో మీ లెమన్ స్కోర్ వచ్చి 1 into 30. సో మరి మా గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ బాయ్స్. సో బాయ్స్, ఇప్పుడు మరి ఫస్ట్ గా మీకు ఇక్కడ ప్రాపర్టీస్ లో ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం? చాక్లెట్స్. 100. సో అబ్బాయిలు నెక్స్ట్ విత్ స్కోర్? లెమన్స్.
ఓకే ఎన్ని లెమన్ 2 లెమన్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 30. ఓకే సో మన లెమన్ స్కోర్ వచ్చి 2 into 30. సో బాయ్స్ నెక్స్ట్ బాల్స్ బాయ్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు 4. సో దానికి మీరు ఇచ్చే స్కోర్ 50. ఓకే సో మన బాల్ స్కోర్ వచ్చి 4 into 50. ఓకే రైట్ సో మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్ సెట్ విల్ సీ. సో సై గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసేసుకున్నారు కూడా. మరి ఎవరు వినారో తెలుసుకోవాలంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే కదా. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. ఫైనల్ గా మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు అండ్ మా గర్ల్స్ చేసిన స్కోరింగ్ 2200. ఓ అమ్మాయిలు అలా స్కోర్ చేస్తే మా అబ్బాయిలు సాండే సాయి గేమ్ లో స్కోర్ చేశారు. ఫైనలీ సాండే సాయి గేమ్ విన్నర్స్ విల్ టీమ్ బాయ్స్. Congratulations, boys. ఓకే రైట్ సో మరి మొత్తానికి సాయి గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు అండ్ విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్ అండ్ రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి వీరిద్దరికి గిఫ్ట్స్ అందించడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అడిషనల్ డైరెక్టర్ కె లక్ష్మణ్ గారు. వి వెల్కమ్ యూ సార్. సో నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ H&S HOD and స్టాలిన్ గారు. వి వెల్కమ్ యూ సార్. ఈ రోజు మన గేమ్స్ కానీ మన షో కానీ ఎలా అనిపించింది సార్? హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఈటీవీ ప్లస్ జిగా వీట్స్ కాలేజ్ మేనేజ్మెంట్ తరఫున మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. మీరు చాలా రిస్క్ తీసుకొని హైదరాబాద్ నుంచి మా క్యాంపస్ లోకి రావడం చాలా మాకు ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన ఫైనల్ మూవ్స్ ఫైనల్ బ్యాటిల్ సై కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఈ రోజు సై లో రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ కి గట్టిగా గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో అలాగే వారికి క్యాప్స్ అందించాల్సిందిగా స్టార్స్ ని కోరుతున్నాను. ఓకే నెక్స్ట్ సై గేమ్ లో విన్నర్స్ రేణు టీమ్ బాయ్స్. సో మరి అబ్బాయిలకి మొమెంటోస్ అందజేయాల్సిందిగా రెస్పెక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి సై గేమ్ చాలా టఫెస్ట్ గేమ్ ని ఇద్దరు పోటాపోటీగా కంప్లీట్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జిగా కరీంనగర్ లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో మరి చూశారు కదా పిల్లలు ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ జోష్ గా ఫుల్ ఎనర్జెటిక్ గా అండ్ ఫుల్ యాక్టివ్ గా మన గేమ్స్ లో అయితే ఏంటి యాక్టివిటీస్ లో అయితే ఏంటి పార్టిసిపేట్ చేశారు. సో మరి ఫైనల్ గా ఈ రోజు మన జేల్ జిగాలోని గేమ్స్ వాళ్ళకి ఎలా అనిపించాయో తెలుసుకుందాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఎంజాయ్ చేశారు? ఓకే రైట్ సూపర్ గా ఎంజాయ్ చేశారంట. సో వాళ్ళ వాయిస్ లోని బేస్ వింటుంటేనే నాకు అర్థమైపోతుంది. సో రైట్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. See you girls, boys.